తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ సజ్జనార్ గా మారింది. సిట్ అధికారిగా సిపి సజ్జనార్ వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు స్పీడ్ పెంచారు. బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జనార్ను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రావు, పలువురు మాజీ ఎమ్మెల్యేలను సిట్ విచారించింది. సజ్జనార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. తనపై చేసిన ఆరోపణలకు 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎక్స్లో సజ్జనార్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనార్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంది. సిట్టు బృందానికి సజ్జనార్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఈ మధ్య కాలంలో కేటీఆర్ అలాగే హరీష్ రావును కూడా సిట్టు బృందం విచారించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోపక్క 2 రోజుల వివరాలు ఇవ్వాలని సజ్జనార్ అయితే మాత్రం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, మొత్తంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ సజ్జనార్గా మారింది. ముఖ్యంగా సిట్ అధికారిగా సజ్జనార్ నియమితులైన తర్వాత నుంచి కూడా సిట్లో వేగం పెరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరినీ కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ముందు హరీష్ రావును విచారించారు, అదేవిధంగా తర్వాత కేటీఆర్ను నిన్న విచారించారు. ఈ క్రమంలోనే మొత్తంగా చూసినట్టే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా విచారణ కొనసాగిస్తాను. ముఖ్యంగా ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా విచారించారు. ఆ తర్వాత నవీన్ రావు తండ్రి కొండలరావును కూడా ఆయన నివాసంలోనే విచారించారు. తర్వాత చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇద్దరిని కూడా సిట్ అధికారులు కూడా విచారించారు. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తంగా బీఆర్ఎస్ నేతలందరూ వరుసగా విచారణకు పిలిపిస్తున్న నేపథ్యంలోనే సజ్జనార్ పైన ఎదురుదాడి బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. ముఖ్యంగా సజ్జనార్ సిట్ అధికారి అయిన తర్వాత బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కూడా సజ్జనార్ను టార్గెట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా చూసినట్టయితే సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నాడు. ఈ కేసును విచారించేటువంటి అధికారం సజ్జనార్కి లేదు. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే నైతిక అర్హత అటు సజ్జనార్కి కానీ డీజీపీ శివధర్రెడ్డికి కానీ లేదు అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుకొచ్చారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్తో లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో అధికారులు ఎవరు కూడా బలి కావద్దు అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్ వేదిక మాట్లాడారు. ముఖ్యంగా కేసీఆర్ను విచారణ పిలవడానికి కూడా కేటీఆర్ను విచారణ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా సజ్జనార్పై 7 కేసులు ఉన్నాయి, వాటిపైన విచారణ జరగాలంటూ కూడా మాట్లాడుకొచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారంలో అదే సజ్జనార్ కూడా స్పందించారు. ముఖ్యంగా నెక్స్ట్ వేదికగా ట్వీట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి, 2 రోజుల్లో వివరణ ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ సజ్జనార్ గానే మారిపోయింది. ఎందుకంటే గతంలో సజ్జనార్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా కూడా ఉన్నారు. గతంలో ఆయన చాలా సంచలనాలకు వేదికగా మారారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సిట్ అధికారిగా సజ్జనార్ వచ్చిన తర్వాత విచారణ వేగవంతమైంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ 2 ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ సిట్ ఎప్పుడైతే వేశారో అప్పటి నుంచి కూడా చాలా వేగవంతంగా విచారణ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు కూడా మాటల తూటాలైతే సజ్జనార్పై పేరుస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, ఇతర బీఆర్ఎస్ అందరూ కూడా అధికారులపై మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వచ్చేది తమ ప్రభుత్వమే, అధికారంలో వచ్చేది ఖచ్చితంగా రాసి పెట్టుకుంటున్నాం. ఎవరైతే అధికారులు ఇప్పుడు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న క్రమంలోనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న క్రమంలో ఇప్పుడు మొత్తంగా అటు సజ్జనార్ టార్గెట్ గానే బీఆర్ఎస్ నేతల విమర్శల దాడైతే కొనసాగుతుంది. ఎంతకాలం కొనసాగుతుందనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇంకా సిట్ విచారణ పూర్తి కాలేదు, సిట్ విచారణ జరుగుతూ ఉంది. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది నేతలకు కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే అటు కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ విచారించారు. భవిష్యత్తులో సంతోష్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ని కూడా విచారిస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ని కూడా
విచారణ కనుక పిలిస్తే మాత్రం ఇటు సిట్ అధికారి సజ్జనార్పై విమర్శల దాడి మరింత పెంచే రైట్ చందు, అంటే గతంలో కూడా సిపి సజ్జనార్ అంటే గతంలో బీఆర్ఎస్ లో కూడా కొన్ని కీలక పదవుల్లోకి ఆయనకు అయితే మాత్రం అవకాశం కల్పించింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే కొన్ని కేసుల విషయంలో అంటే ఎన్కౌంటర్ల విషయంలో రకరకాలైనటువంటి అంశాల్లో అయితే మాత్రం ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు సజ్జనార్ను టార్గెట్ చేసింది? అంటే సజ్జనార్పై ఆరోపణలు చేస్తే ఏమైనా సిట్ విచారణ వేగవంతం తగ్గే అవకాశాలు ఉన్నాయి అనుకొని బీఆర్ఎస్ ప్లాన్ అనుకోవచ్చా, లేకపోతే ఎందుకు బీఆర్ఎస్ పదే పదే సజ్జనార్పై ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు? చందు, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కూడా సజ్జనార్ కీలక పదవుల్లోనే ఉన్నారు. ముఖ్యంగా పలు ఎన్కౌంటర్లలో కూడా సజ్జనారు ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పుడు ఉన్నటువంటి తర్వాత ఆ ఎన్కౌంటర్ తర్వాత కూడా సజ్జనార్ను ఆర్టీసీ ఎండీగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ముఖ్యంగా ఇటు పోలీసు వ్యవస్థ నుంచి కొంత ఆర్టీసీ వైపు కూడా ఆయన పంపించింది. అది కొంత లూప్ లైన్లోనే సజ్జనార్ని పంపించారనేటువంటి విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీసీ నుంచి సజ్జనార్ను బదిలీ చేసి ఈ సిటీ పోలీస్ కమిషనర్ గా కూడా నియమించారు. అయితే భవిష్యత్తులో ఆయన డీజీపీ కూడా అవుతారన్న ఒక చర్చ కూడా కొనసాగుతున్న క్రమంలోనే సిట్ అధికారిగా సజ్జనార్ను ప్రభుత్వం నియమించింది. ముఖ్యంగా సజ్జనారు సిట్ అధికారిగా వచ్చిన నుంచే సిట్ విచారణ వేగవంతమైంది, ముఖ్యంగా ఫాస్ట్ అయింది. ఈ క్రమంలోనే వరుసగా బీఆర్ఎస్ నేతలను విచారణకు పిలవడం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నేతలను మాత్రమే ఈ విచారణకు పిలిచారు. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను సజ్జనార్ సిట్ అధికారిగా అయిన తర్వాత పిలుస్తా ఉండడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఇది కావాలని టార్గెటెడ్ గా ఈ రోజు పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారంటే విమర్శలు చేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సజ్జనార్ పై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో అంటే ఎదురుదాడి చేయడం ద్వారా అంటే ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి చర్యలు ఉంటాయి ఇప్పుడు అధికారుల మీద అని ఒక రకమైన సంకేతాలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇస్తున్నటువంటి క్రమంలో కొంత విచారణ వేగవంతం కొంత తగ్గిపోయే ఆలోచన ఉంటుందనేటువంటి విధానంలోనే ఈ రోజు ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.